నామమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా బాగున్నారా? అందరికి వందనాలు అండ్ ప్రైజ్ లార్డ్. బాగున్నారని నేను తలుస్తున్నాను, భావిస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మరోసారి మీ అందరి ముందు నేను వచ్చి ఇలా మాట్లాడడానికి దేవుడి చిన్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరో దినాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈ బుధవారం ఉదయకాల సమయంలో దేవుడు ఇదిగో ముందు రావడానికి దేవుడిచ్చిన సమయం బట్టి దేవునికి వందనాలు. ఎంతో మంది సమయాన్ని దినాన్ని చూడలేకున్నారు, కానీ మిమ్మల్ని నన్ను కూడా దేవుడు క్షేమంగా ఉంచినందుకు మన కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. కాబట్టి ఈ ఉదయం మీ ముందు ఒక వాక్యం ఉంచాలని ఆశపడుతున్నాను. చిన్న మాటలు చదువుతాను, జాగ్రత్తగా మీరు వినాలి. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు జాగ్రత్తగా వినండి. చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆ 1-2 వచనాల్లో ఉన్న మాట ఏంటో మీకు తెలుసండి. సులువుగా అన్ని చెప్పను, కొన్ని మాట. సులువుగా చెక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టండి. ఎందుకంటే సులువుగా పడిపోతూ ఉంటాం. చిన్న చిన్న విషయాలకే పడిపోయి తప్పులు పొరపాట్లు చేస్తుంటాం. మాటల్లో జారిపోతాం, ఎవరికైనా తిట్టడంలో జారిపోతాం, నీ విధేయతల్లో జారిపోతాం, లోబడితనంలో జారిపోతాం, అనేక విషయాలు మనం జారిపోతుంటాం. ఇవన్నీ కూడా సులువుగా చిక్కులు పట్టే పాపాలు. కాబట్టి పాపమును జాగ్రత్తగా విడిచిపెట్టకపోతే మనం దేవుని చూడలేం. అందుకని సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి అన్నాడు. అంటే చాలా చిన్న చిన్న విషయాలు కూడా మనం విడిచిపెట్టకుండా వాటిని మోసుకొని వెళ్తా ఉన్నాం. ఆ పాప భారాన్ని చిన్న చిన్నవి, పెద్దవి కాదండి. చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న మోసాలు, చిన్న చిన్న ద్వేషాలు, ఏమండి, ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి కొన్ని ఇంకా ఉన్నాయట, విడిచిపెట్టలేదట. అందుకని ఎబ్రీ సంఘానికి ప్రభు చెప్పాడు, మీరు సాక్ష్యం విన్నారే, ఇంత గొప్ప సాక్షి సమూహం సాక్ష్యం చెప్పినప్పుడు మీరు విన్నారు. 11 అధ్యాయంలో ఎంత గొప్ప సాక్షులు ఉన్నారు. అవన్నీ విని కూడా మీరు పాపాన్ని విడిచిపెట్టాలి, దోషాన్ని విడిచిపెట్టాలి, చిన్న చిన్నవని విడిచిపెట్టుకొని యేసు వైపు చూడడం నేర్చుకోండి అని ఎబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి తెలియజేశారు. అందుకని ఈ మాట నీవు నేను కూడా మనం తెలుసుకొని ఏదైతే మనం ఆటంకపరుస్తున్నాయో చిన్న చిన్న విషయాలే, చిన్న చిన్న తప్పులే, చిన్న చిన్న పొరపాట్లే, ఇవన్నీ చిక్కులు పెట్టే పాపాలండి. కాబట్టి విడిచిపెట్టి ఏం చేయాలంట, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టడానికి మనం చూద్దాం. ఇది ఒక పందెము రంగం అండి. ఎవరు గెలుస్తారు? చాలా మంది పందెము రంగంలో పరిగెడతారు, ఎవరొకలే గెలుస్తారు. కానీ ఇది పరుగు అన్నమాట. భక్తిలో పరుగుండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే పరిగెడతామో గెలవడానికి ట్రై చేయాలి. మన ఎదుట ఉంచబడిన ఏంటట పందెములో మనము ఓపికతో పరిగెట్టడం నేర్చుకోవాలి. చాలా మందికి ఓపిక ఉండదు, పరిగెట్టడం చేత కాదు. ఏమండి, లోకం కోసం, వీటి కోసం, వాటి కోసం, సంపాదన కోసం, లేకపోతే ఏదైనా పొందుకోని పరిగెడతా ఉంటామండి. కానీ దేవుని కోసం పరిగెట్టడం నేర్చుకోవాలి. మనం ప్రభు కోసం పరిగెట్టాలి. పౌలు గారు అన్నారు, ఇదిగో నేను గురి వద్దకే పరిగెట్టుచున్నాను అన్నాడు. కాబట్టి ఆ పరుగులెట్టనేది మనం నేర్చుకొని ఆయన వైపు పరిగెడతామండి. ఎందుకంటే చిక్కులు పెట్టే పాపాలు విడిచిపెడతాం, మనం ఓపిక కలిగి ఉందాం. మన ఎదుట ఉంచబడిన పందెములో మన ఓపిక పరిగెట్టి ఆయన చూడడానికి మనం ముందుకెళ్దాం. అలా మనం చేయగలిగితే దేవుని బిడ్డలారా, మనం భక్తిలోకి ఎలాగలం. కాబట్టి పరిగెడుతున్నావు, మరి ప్రభు కోసం పరిగెట్టు, సేవకు పరిగెట్టు, ప్రార్థనకు పరిగెట్టు, ఆరాధనకు పరిగెట్టు, దేవుని పని కొద్ది చేయడానికి పరిగెట్టి దేవుని మెచ్చుకునేలాగా జీవించు, దేవుడు ఇష్టపడేలాగా జీవించు.
దేవుని కోసమే బ్రతుకు. కాబట్టి ఒకవేళ ఇంట్లో భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న చిక్కులు పెట్టే దోషాలు, ఏమంటే అన్నదమ్ముల మధ్యలో చిన్న చిన్న చిక్కులు పెట్టే దోషాలు, అక్క చెల్లెల మధ్యలో, అత్త కోడల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, ఏమంటే ఇట్లాంటి కొన్ని కాపరి సంఘముల మధ్యలో చిక్కులు పెట్టే చిన్న చిన్న తప్పులు దోషాలుంటే విడిచిపెట్టండి. మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపిక కలిగి పరిగెట్టడం నేర్చుకోండి. అలాంటి కృప మీకు దేవుడు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రభా, ప్రేమల మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాయన విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయి నాయన. ఈ మాటలు విన్నవారు కూడా మార్పు చెంది చిక్కులు పెట్టే దోషాలని తప్పుల్ని విడిచిపెట్టి దేవా మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడతామని ఆలోచనలైనా నీ బిడ్డలకు కలిగజేసిన ఆయన ముందుకు సాగిపోయే భాగ్యాన్ని మీరు దయచేయండి. కుటుంబం మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అత్తకోడల మధ్యలో, తండ్రి తల్లి బిడ్డల మధ్యలో ప్రభు నాయన చిక్కులు పెట్టే చిన్న చిన్న దోషాలు ఉంటాయి. ఇవన్నీ విడిచిపెట్టి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా చేయి నాయన. నేను కీర్తి తెచ్చే బిడ్డలుగా చేయి నాయన. తండ్రి ప్రతి దోషాన్ని, ప్రతి తప్పుని ప్రభ విడిచిపెట్టి ముందుకు సాగిపోయే భాగ్యాన్ని బిడ్డలకి దయచేయండి. దీని దీవంతో మీరు నింపండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నట్లయితే అది ముట్టి బాగా చేయండి. సంపూర్ణమైన స్వస్థత విడుదల ఇవ్వండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.